నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఇన్ఛార్జ్ మేయర్గా డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ బాధ్యతలు చేపట్టారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కార్పొరేటర్లు, నేతలు ఆయనకు అభినందనలు తెలిపారు. మేయర్ శ్రవంతి రాజీనామాపై సర్వసభ్య సమావేశం నిర్వహించగా 40 మంది టీడీపీ కార్పొరేటర్లు హాజరవ్వగా 12 మంది వైసీపీ కార్పొరేటర్లు గైర్హాజరయ్యారు. శ్రవంతి రాజీనామాను సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. కొత్త మేయర్ వచ్చే వరకు ఇన్ఛార్జ్ మేయర్గా రూప్ కుమార్ ఉంటారని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి తెలిపారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో 100% గెలిచేలా పనిచేస్తామన్నారు. నెల్లూరు నగర కార్పొరేషన్ ఎన్నికలు మరో ఏడాదిలో జరుగుతాయి. మరో ఏడాదిలో వచ్చే నెల నవంబర్, డిసెంబర్ తేదీల్లో కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతాయి. ఆ ఎన్నికల్లో ఈరోజు ఉన్నటువంటి 54 స్థానాలకు తోడు అదనంగా స్థానాలు పెరిగి 73 స్థానాలు నెల్లూరు నగర కార్పొరేషన్ కాబోతుంది. ఆ ఎన్నికల్లో కూడా ఏదైతే తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులు నెల్లూరు నగర కార్పొరేషన్లో ఆ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులు 100% స్థానాలు గెలిచే విధంగా కష్టించి అందరం పనిచేస్తామని చెప్పని చట్టం గురించి అవగాహన లేని కొంతమంది అసత్యాలు ప్రచారం చేస్తున్నారని రూప్ కుమార్ ఆరోపించారు. చట్ట ప్రకారం కొత్త మేయర్ ఎన్నిక జరుగుతుందని స్పష్టం చేశారు. తాత్కాలిక మేయర్గా నూతన మేయర్ ఎన్నికయ్యేంత వరకు మాత్రమే డిప్యూటీ మేయర్ గా కొనసాగుతారు. ఇది తెలియకుండా, అవగాహన లేకుండా కొంతమంది తోలు బొమ్మలాటలో కేటుగాళ్ళు, కొంతమంది సీరియస్ సినిమాలో కెమెడియన్లు మాట్లాడుతూ ఉన్నారు. అవి నిజాలని చెప్పి పాపం వాళ్ళకి చట్టం గురించి తెలీదు, ఏమిటో తెలీదు. రూప్ కుమార్ కోసం ఇదంతా చేస్తున్నారు. కాబట్టి మీ ద్వారా అందరికీ, నెల్లూరు నగర ప్రజలకు కావచ్చు, ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ ఉన్నా, ఇందులో ఇదంతా కూడా చట్ట ప్రకారం జరిగింది, చట్టానికి లోబడి జరిగింది. ఏదైతే ఆకాంక్షలతో ప్రజలు కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారో వారందరి ఆకాంక్షల మేరకు అటు జిల్లా అధ్యక్షుడు కావచ్చు, మా జోనల్ కోఆర్డినేటర్ రామ్ గోపాల్ రెడ్డి గారు కావచ్చు, పెద్దలందరి సమన్వయంతో రాబో రోజుల్లో బ్రహ్మాండంగా ఈ కౌన్సిల్ మీరే గమనిస్తారు. ఇప్పటికీ బిఫోర్ అండ్ ఆఫ్టర్ మీరే ఖచ్చితంగా ఆ వ్యత్యాసాన్ని గమనిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.